హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పబోతున్నాను అండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక గత 2 వారాల నుంచి మనకి ఈపీఎఫ్ వెబ్సైట్ ప్రాపర్గా వర్క్ చేయట్లేదు. ఓకేనా, ఓటీపీ బేస్డ్ ఆధార్ ఓటీపీ బేస్డ్ ఇష్యూ అయితే మనకి ఈపీఎఫ్ వెబ్సైట్లో జనరేట్ అయింది. ప్రతి చోట ఏంటంటే ఆధార్ సంబంధించిన ఓటీపీ అనేది మనకి వెరిఫై కాకపోవడము, లేకపోతే సెండ్ కాకపోవడము, ఇట్లాంటి చాలా రకాల ఇష్యూస్ అయితే జనరేట్ అయ్యాయి. ఇట్లాంటి గ్లిచెస్ మనకి ఏంటంటే ఈపీఎఫ్ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. బట్ ఇది గ్లిచ్ కాదు, జస్ట్ ఇది ఓన్లీ మెయింటెనెన్స్ యాక్టివిటీ అని చెప్పేసి ఈపీఎఫ్ అయితే చెప్తుంది అనమాట. ఓకేనా, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేయంగానే ఏంటంటే మనకి కింద స్క్రోల్ అవుతుంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, డ్యూ టు మెయింటెనెన్స్ యాక్టివిటీ అని చెప్పేసి మెంబర్ పోర్టల్ కానివ్వండి, అలాగే ఎంప్లాయర్ పోర్టల్ కూడా, ఈ రెండు కూడా అందుబాటులో లేవు. ఈ అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా మేము చింతిస్తున్నామని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనకి వెబ్సైట్ అయితే వర్క్ అవుతుందండి. ఓకేనా, బట్ మెయింటెనెన్స్ యాక్టివిటీ అనేది ఇంకా పోలేదు. ఇది ఏ నిమిషానైనా మరలా ఇష్యూ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా, సో నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో అవుతుంది. ఓకేనా, ప్రస్తుతానికి అయితే అవుతుంది, బట్ నేనైతే ట్రై చేస్తాను. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. రీఫ్రెష్ చేశాను, క్యాప్చా కూడా మనకి కనిపించట్లేదు. మరలా రీఫ్రెష్ చేస్తే అప్పుడు క్యాప్చా అయితే కనిపిస్తుంది. ఓకేనా, సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇట్లా ఇష్యూస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే మెయింటెనెన్స్ యాక్టివిటీ అనేది ఇంకా పోలేదు. ఓకేనా, ఈ 2-3 రోజుల తర్వాత మీకు ప్రాపర్గా వెబ్సైట్ అయితే వర్క్ అవుతుంది. సో మీరు ట్రై చేయండి. ఓకేనా, 1-2 సార్లు ట్రై చేస్తే మీరు చేసే యాక్టివిటీ ఏదైనా కానివ్వండి, అంటే పీఎఫ్ విత్డ్రా చేయడం కానివ్వండి, లేకపోతే ఏదైనా కేవీసీ సంబంధించిన కానివ్వండి, పాస్వర్డ్ ఇష్యూస్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే రిఫ్రెష్ చేసుకుంటూ మనం ఏంటంటే చేస్తూ ఉండాలన్నమాట. ఇది ప్రాపర్గా వర్క్ చేయట్లేదు ఇంకాను. ఓకే, అయితే నేను ఇక్కడ లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు సైన్ ఇన్ బటన్ క్లిక్ చేస్తానండి. యూఎన్ నెంబర్ పాస్వర్డ్ చూడండి, సైన్ ఇన్ అవ్వగానే మళ్ళీ ఇది ఎర్రర్ అని చెప్పేసి చూపిస్తాను అనమాట. ఓకేనా, సో మరలా నేను ట్రై చేస్తాను. సో పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చేసాను కాబట్టి ఇక్కడ నేను క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు నా సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చాను. ఇప్పుడు ఎర్ర కనిపిస్తుంది కదా, బట్ ఓటీపీ అయితే నా మొబైల్ సెంటర్ అయింది, బట్ ఎర్ర అని చెప్పేసి చూపించేసింది. ఇప్పుడు మళ్ళీ నేను సైన్ ఇన్ బటన్ క్లిక్ చేస్తానండి. సో ఇప్పుడైతే ఓపెన్ అయింది. ఓకేనా, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎట్లా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయండి మనకి వెబ్సైట్లో, ఇంకా ప్రాపర్గా వర్క్ అయితే చేయట్లేదు. సో మీరు ఎట్లా 1-2 సార్లు ఎట్లా చేస్తూ ఉంటే కనుక అవుతుంది ప్రాసెస్. బట్ కాస్త సహనం వహించాలి, అంతే, ఇంకేం లేదు. సో అవుతుంది. నేనైతే ట్రై చేశాను. సో మీరు పీఎఫ్ విత్డ్రా కూడా పెట్టుకోవచ్చు. అట్లాగే మీరు ఏదైనా కరెక్షన్స్ ఉంటే మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కేవైసీ ద్వారా మీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయడం కానివ్వండి, డిలీట్ చేయడం కానివ్వండి. ఓకేనా, సో అట్లాగే మీరు ట్రాన్స్ఫర్స్ క్లెయిమ్స్ పెట్టడం కానివ్వండి, మార్క్ ఎగ్జిట్, ఫైనల్ సెటిల్మెంట్ ఇట్లన్నీ చేయొచ్చు. కాస్త ఏంటంటే మనకి ఏంటంటే 1-2 సార్లు చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో కేవలం ఏంటంటే ఇది మెయింటెనెన్స్ యాక్టివిటీ. ఓకేనా, మనకి ఈపీఎఫ్ కూడా ఇక్కడ కింద స్క్రోల్ చేస్తుంది ఈ విషయాన్ని. ఓకే, ఇది మాత్రం గ్లిచ్ అయితే కాదు, మెయింటెనెన్స్ యాక్టివిటీ అనేది చేస్తున్నారంటే వీళ్ళు. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అనే ఉద్దేశం చెప్తున్నాను. పాస్బుక్ కూడా మనకి ప్రాపర్గా వర్క్ అవుతుంది. అప్పుడప్పుడు ఏంటంటే మనకి క్యాప్చా అనేది చూపించట్లేదు. సో రిఫ్రెష్ చేసుకుంటూ మీరు చేయండి. ఓకేనా, చూసారు కదా, ఈ మెయింటెనెన్స్ యాక్టివిటీ వల్ల మాత్రమే మనకి ఇట్లాంటి ఇష్యూస్ అయితే వస్తున్నాయి. ఎంప్లాయర్ పోర్టల్లోను అలాగే మెంబర్ పోర్టల్లోను ఈ 2 పోర్టల్స్ అనేవి సక్రమంగా పనిచేయట్లేదు. ఒక 2 డేస్ అయితే వెయిట్ చేస్తే ఇంకా ప్రాపర్గా వర్క్ చేస్తాయి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.